know the difference between a congregation and a church? ఒక సమాజానికి సంఘానికి మధ్య వ్యత్యాసం మీకు తెలుసా? On congregation was what they had in the Old Testament. సమాజం అనేది పాత నిబంధనలో ఉంటుంది. They had not become one with each other. ఎందుకంటే వాళ్ళు ఒకరితో ఒకరు కలిసిపోరు. There were 12 tribes in Israel. ఇజ్రాయెల్లో మనం చూసినట్లయితే 12 గోత్రాల వాళ్ళు ఉన్నారు. And if you read the Old Testament, they were always fighting with each other. పాత నిబంధనలు మీరు చూసినట్లయితే వాళ్ళు ఎప్పుడు ఒకరితో ఒకరు పోట్లాడుకుంటూ కొట్టుకుంటూ ఉంటారు. Then Jesus came. ఆ తర్వాత యేసు ప్రభు వచ్చారు. And he said, I will build my church. ఆ తర్వాత ప్రభు ఏం చెప్పారంటే నా సంఘమును నేను కట్టుదును. And all the powers of darkness and Satan will not be able to overcome it. సాతాను యొక్క అంధకార క్రియలు శక్తులు కూడా సంఘాన్ని జయించలేవు. That is a very important verse in Matthew 16. మత్తయి సువార్త 16వ అధ్యాయం మనం చూసినట్లయితే ఎంతో ప్రాముఖ్యమైన వచనం అక్కడ ఉంది. That is the first time Jesus spoke about the church. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదటిసారిగా సంఘము గురించి చెప్పారు. The first time the word church comes in the Bible. బైబిల్లో సంఘము అనే మాట మొట్టమొదటిసారి ఇక్కడే వచ్చింది. Very important. ఇది ఎంతో ప్రాముఖ్యమైనది. The first time a word comes in the Bible is an important occurrence that we must study. కాబట్టి బైబిల్లోనే మొట్టమొదటిసారిగా ఆ మాటను వాడారంటే అది ఎంతో ప్రాముఖ్యమైనది. మనం తప్పకుండా చదవాలి దాన్ని. So if you read the whole Bible, you find church comes here for the first time in Matthew 16. బైబిల్ అంతట్లో మీరు చదివినట్లయితే మత్తయి సువార్త 16:18లోనే మొట్టమొదటిసారిగా సంఘం అనే మాట వస్తుంది. And it came just after Jesus asked the people in verse 15, Matthew 16:15, who do you say that I am? మత్తయి సువార్త 16:15లో యేసుక్రీస్తు ప్రభువారు ఒక ప్రశ్న అడిగారు. మీరైతే నేను ఎవరినని చెప్పుకుంటున్నారు? ఆ ప్రశ్న తర్వాత వచ్చింది ఇది. And Peter said, you are the Christ, the Son of the living God. పేతురు ఏం చెప్పాడంటే నీవే సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాడు. Now today a lot of non-Christians also say yes, Christ is the Son of God. ఈనాడు చాలా మంది క్రైస్తవేతరులు కూడా క్రీస్తు దేవుని కుమారుడు అని చెప్తారు. So that is not a big thing if somebody says it today. ఈ రోజు అది ఎవరైనా చెప్తే అదేం గొప్ప సంగతి కాదు. All the millions of Christians in the world say yes, Christ is the Son of God. కొన్ని కోట్ల మంది క్రైస్తవులు కూడా క్రీస్తు దేవుని కుమారుడు అని చెప్తారు. But that is because they were taught that by their parents. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకి చెప్పారు కాబట్టి అలా చెప్తారు. But here all the Pharisees who were the leaders of the Jews, they said this is not the Son of God, this is Beelzebul, the devil. కానీ ఇక్కడ పరిసయ్యులు ఆ మత సంబంధమైన నాయకులు ఏం చెప్పారంటే ఈయన దేవుని కుమారుడు కాదు, దయ్యములకు అధిపతి అయిన బయల్జెబూల్ అని చెప్పారు. If you looked at Jesus when he was in Israel those days, he looked like any other man. ఆ రోజుల్లో యేసుక్రీస్తు ప్రభువుని మనం చూసినట్లయితే మామూలు మనిషిలాగే ఉండేవాడు. That is why so many people could criticize him and call him prince of devils. అందుకే ఆయన్ని అనేక మంది దూషించారు, దయ్యాలకు అధిపతి అన్నారు. So when so many people are calling him prince of devils, for somebody to say no, you're the son of the living God. కానీ అనేక మంది దయ్యాలకు అధిపతి అని పిలుస్తుంటే ఒక వ్యక్తి లేదు నువ్వు దేవుని కుమారుడు అని చెప్పాడు. It's like you go to some non-Christian country where everybody thinks that Christ is a false prophet. మీరు ఒక క్రైస్తవేతర దేశానికి వెళ్ళినప్పుడు అందులో అందరూ క్రీస్తు ఒక తప్పుడు ప్రవక్త అని చెప్తుంటారు. And you stand up there and say no, Jesus Christ is the Son of God. కానీ నువ్వు అక్కడ నిలబడి లేదు క్రీస్తు దేవుని కుమారుడు అని చెప్పినట్లయితే they'll probably kill you. బహుశా వాళ్ళు నిన్ను చంపేస్తారు కూడా. So Peter said something different from what all the other people were saying. కాబట్టి పేతురు ఏం చెప్పాడంటే మిగతా వాళ్ళు చెప్పేదానికి ఎంతో వేరుగా చెప్పాడు. If I were to ask you who do you think Jesus is, all of you will say he's the Son of God. నేను మిమ్మల్ని అడిగినట్లయితే క్రీస్తు ఎవరని మీరు అనుకుంటున్నారంటే దేవుని కుమారుడు అని మీరు అందరూ చెప్తారు. But I ask you, how do you know that? కానీ మీకు ఎలా తెలుసు అని నేను అడిగితే think about it. How do you know it? How do you know that? కాబట్టి ఎలా తెలుసు మనకి? For most of you may say, well, my parents taught me that. మా తల్లిదండ్రులు చెప్పారు కాబట్టి నాకు తెలుసు అనొచ్చు మీరు. And I read the Bible and I believed it. లేకపోతే నేను బైబిల్ చదివాను కాబట్టి ఉంది కాబట్టి నమ్ముతున్నాను. But when Peter said it, కానీ పేతురు చెప్పినప్పుడు there was no Bible. అప్పుడు బైబిల్ లేదు. And all the people around were saying that this is the son of the devil. తన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా దయ్యములకు అధిపతి అంటున్నారు. So for him to say, some of the good people were saying he's not son of the devil, but verse 14, he's like Elijah or Jeremiah or one of the prophets. కొంతమంది మంచి వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు దయ్యాలకు అధిపతి అని చెప్పట్లేదు కానీ వాళ్ళు ఏలియా అంటున్నారు, యెర్మియా అంటున్నారు, రకరకాల పేర్లు చెప్తున్నారు. But Peter said, no, he's not a prophet, he's the son of God. కానీ పేతురు లేదు ఈయన ప్రవక్త కాదు, దేవుని కుమారుడు. And then Jesus said, you're a blessed man because my father has revealed that to you. అప్పుడు ప్రభు ఏమన్నా అంటే సీమోను బర్యోనా నీవు ధన్యుడు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచాడు. Did you hear that? విన్నారా మీరు?
There's a different, the word Jesus used there was revelation. అక్కడ ప్రత్యక్షత గురించి ప్రభు చెప్తున్నారు. My Father revealed it to you. నా తండ్రి నీకు బయలుపరిచాడు, ప్రత్యక్షపరిచాడు. And the best way to explain it is when Jesus opened a man's blind eyes, he could see something he could never see before. ఒకసారి మనం చూసినట్టు యేసుక్రీస్తు ప్రభు గుడ్డివాడి కన్నులు తెచ్చినప్పుడు ఇంతకు ముందు చూడని దాన్ని ఆ గుడ్డివాడు ఇప్పుడు చూశాడు. That is revelation. అదే ప్రత్యక్షత అంటే. That is different from understanding. అది అర్థం చేసుకోవటానికి వేరుగా ఉంటుంది. In the Old Testament, you don't find the word revelation. పాత నిబంధనలో ప్రత్యక్షత బయలుపరచటం అనేది లేదు. Only you find words like knowing or understanding. తెలుసుకోవటం, గ్రహించటం, అర్థం చేసుకోవటం. Even in the book of Proverbs, knowing and understanding. సామెతల్లో కూడా మనం చూసినట్లయితే గ్రహించటం, అర్థం చేసుకోవడం గురించి ఉంది. Jesus came with a new word called revelation. కానీ యేసుక్రీస్తు ప్రభువు ప్రత్యక్షత అనే కొత్త మాటతో వచ్చారు. And that comes through the Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా We can understand and know Jesus is the Son of God because our parents taught us that. మన తల్లిదండ్రులు మనకు చెప్పారు కాబట్టి యేసుక్రీస్తు ప్రభు దేవుడు అని అర్థం చేసుకోవచ్చు, గ్రహించవచ్చు. And the children growing up in our midst, మన మధ్య ఎదిగే పిల్లలు కూడా they believe Jesus Son of God because they grew up with parents who believe that. యేసు దేవుని కుమారుడు నమ్ముతారు, ఎందుకంటే తల్లిదండ్రులు అందరూ నమ్ముతున్నారు కాబట్టి. I also grew up with very God-fearing parents. నేను కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబంలో పెరిగాను. Took me to church every Sunday. ప్రతి ఆదివారం సంఘానికి నన్ను తీసుకెళ్లారు వాళ్ళు. They sent us to a good church which taught the truth. ఒక సత్యము చెప్పే మంచి సంఘానికే తీసుకెళ్లారు. And I heard from childhood Jesus Son of God. చిన్నప్పటి నుంచి నాకు తెలుసు యేసుక్రీస్తు ప్రభువు దేవుని కుమారుడు అని. But a time came in my life when he became personal to me. కానీ నా జీవితంలో ఒకానొక రోజు వచ్చింది, ఆయన నాకు వ్యక్తిగతంగా మారాడు. Not someone you just admire. ఏదో నేను కేవలం అభినందించడానికి కాదు, but someone you finally are united to. కాబట్టి ఆయన యందు నేను సంతోషించడానికి. It's like, if a girl is interested in marrying a man, ఒక అమ్మాయి అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటే and she admires him, ఆ వ్యక్తిని ఎంతో అభిమానిస్తుంది, but she's not his wife yet. కానీ అప్పటికి భార్య ఏం కాదు. But one day she marries him. కానీ ఒకానొక రోజు వివాహం చేసుకుంటుంది. Then she knows him in a completely different way. అప్పుడు సంపూర్ణంగా తెలుసుకుంటుంది. Till then she admired him as a good man. I like him. అప్పటి వరకు అభిమానిస్తుంది, నాకు అతనంటే ఇష్టం అంటుంది. But when she marries him, it's completely different. కానీ ఒకసారి వివాహం చేసుకున్నాక పూర్తిగా వేరుగా ఉంటుంది. That is what happens when we are born again. మనము తిరిగి జన్మించినప్పుడు జరిగేది అదే. Till then we admire Christ and he's Son of God and all that. అప్పటి వరకు కూడా ఆయన దేవుని కుమారుడు అని అదని ఇదని మనం అభిమానించవచ్చు. But one day we ask him to come into our heart and he becomes our divine husband. కానీ ఒకానొక రోజు మన హృదయంలోనికి ఆయన రమ్మని ఆహ్వానించినప్పుడు మన దైవికమైన భర్తగా ఆయన మారతాడు. And then we become the bride of Jesus Christ. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క పెండ్లి కుమార్తెగా మనం మారతాం. It's a very special thing. అది ఎంతో ప్రత్యేకమైనది. It happened to me 65 years ago. 65 సంవత్సరాల క్రితం అది నాకు జరిగింది. I'm 85 now. ఇప్పుడు నాకు 85 సంవత్సరాలు. But when I was 19 and a half, I saw Jesus as my personal savior. 19.5 సంవత్సరాలు నాకు ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని నేను సొంత రక్షకునిగా నేను అంగీకరించాను. Now before that I used to go to church and many times say, Lord, come into my heart, come into my heart. I must have said that 100 times. అంతకు ముందు వరకు నేను సంఘానికి వెళ్తున్న ప్రభువా నా హృదయంలోకి రా 100 సార్లు చెప్పుండొచ్చు నేను. But like here, Lord Jesus told Simon, my Father revealed this to you. ఇక్కడ ప్రభు చెప్పాడు, సీమోను బరియో నా పరలోకమందున్న నా తండ్రి నీకు బయలుపరిచాడు. One day I saw in my heart, Jesus has accepted me. యేసుక్రీస్తు ప్రభువు నన్ను అంగీకరించారని ఒకానొక రోజు నా హృదయంలో నేను చూశాను. Till then I was not sure whether he had accepted me. అప్పటి వరకు కూడా ఆయన నన్ను అంగీకరించాడా లేదో నాకు తెలియదు. And as long as you are not sure whether Christ has accepted you, you will keep on backsliding. యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించారా లేదా అని నిశ్చయత నీకు లేనప్పుడు నువ్వు వెనక్కి దిగజారిపోతూనే ఉంటావు. So that was my experience for 5 or 6 years. 5-6 సంవత్సరాలు నా పరిస్థితి కూడా అదే. I think I must have first asked Jesus come into my heart when I was 13 years old. నాకు 13 సంవత్సరాలు ఉన్నప్పుడు ప్రభువా నా హృదయంలోకి రమ్మని అడిగాను. And next 6 years, 100 times in meetings I must have said, Lord, come into my heart, come into my heart. తర్వాత 6 సంవత్సరాలు అనేక మీటింగుల్లో ప్రభువా నా హృదయంలోకి రా నేను పిలిచాను. Then I joined the Navy. ఆ తర్వాత నేను నావికాదళంలో చేరినప్పుడు One day I was reading my Bible when I was staying in the naval base. ఆ నావికాదళం బేస్ లో ఉన్నప్పుడు నేను బైబిల్ చదువుతున్నాను ఒక రోజు. And I was reading in John chapter 6 and verse 37. యోహాను 6:37.
నేను చదువుతున్నప్పుడు. For any of you who are not sure about your salvation, this is a very good verse. కాబట్టి ఎవరైతే మీ రక్షణ నిశ్చయిత లేదో ఇదంతా మంచి వచనం. I read here, it was not any that I specially looked it up. I used to read one chapter a day, and that day my chapter was John 6. నేనేదో ఇది కావాలని చదవటం కాదు, ప్రతిరోజు ఒక అధ్యాయం చదువుతున్నాను. ఆ రోజు యోహాను 6 చదువుతున్నాను. And I read there, all that the Father gives to me will come to me, and the one who comes to me I will definitely not cast out. Verse 37. 37వ వచనం. తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రము బయటికి త్రోసివేయను. Certainly I will not reject him. నేను అతన్ని తోసివేయను. If you come to me, I will not reject you. నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రము తోసివేయను. I said, Lord, I have come to you at least 100 times. ప్రభువా, నీ దగ్గరికి నేను 100 సార్లు వచ్చాను. The Lord said, I have not rejected you. నేను నిన్నేమి బయటికి తోసేయను. Why don't you believe me? ఎందుకు నమ్మవు నన్ను? I said, Lord, today I believe. ప్రభువా, ఈ రోజు నేను నమ్ముతున్నాను. I didn't see any light. నాకేదో పెద్ద వెలుగు రాలేదు. I didn't have any shaking in my body. ఏదో నా శరీరంలో ఏదో ఊగినట్టు రాలేదు. I had no outward experience. బాహ్య సంబంధమైన అనుభవం అనేది ఏమీ లేదు. I just believed in my heart the word of God. నా హృదయంలో దేవుని యొక్క వాక్యాన్ని నేను విశ్వసించాను. I was 19 and a half. నాకు 19.5 సంవత్సరాలు అప్పుడు. My life changed completely. నా జీవితం సంపూర్ణంగా మారిపోయింది. It's like you're facing in this direction and suddenly you're facing in the other direction. నేను ఇటువైపు చూస్తున్నాను, అప్పటిదాకా నేను అకస్మాత్తుగా ఇటువైపు చూస్తున్నాను ఇప్పుడు. And my ambition also changed. నా ఆశయాలు కూడా మారిపోయినాయి. I was doing well in the Navy and I wanted to go right to the top and become the chief of the naval staff. నేను నా నావికాదళంలో బాగా పనిచేస్తున్నాను. నేను మొట్టమొదటి స్థానంలోనికి చీఫ్ ఆఫ్ దట్ స్టాఫ్ గా వెళ్ళాలనుకున్నాను. But when Christ came into my heart, I said, Lord, that is not my ambition anymore. క్రీస్తు నా హృదయంలోకి వచ్చిన తర్వాత, ప్రభువా, నా ఆశయం లక్ష్యం అది కాదు. I do not want to become big in this world. ఈ లోకంలో నేను ఏదో పెద్దవాడిని అవ్వాలని లేదు ప్రభువా నాకు. I want to be one who pleases you. నిన్ను సంతోషపరిచేవానిగా నేను ఉండాలి.